నమస్తే వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం పెద్దిపాలెం గ్రామంలో 16/8/2024వ తారీఖున పెద్దిపాలెం గ్రామంలో దేవర అప్పలకొండ వారి గృహం ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల తగలబడి పోవడం జరిగింది. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లా తుని మండలం తుని గ్రామం నుండి నాసా సంస్థ డైరెక్టర్ శ్రీమతి ఎన్ జ్యోతి ప్రామ్దాస్ మానవతా దృక్పథంతో ఈ సమస్యను అర్థం చేసుకుని తమ వంతు సహాయంగా వంట పాత్రలు, వస్త్రాలు, కిరాణా ఉచితంగా సాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంకు గ్రామ సర్పంచ్ దేవర రమేష్, స్థానిక విద్యుత్ లైన్మెన్ నరేష్, బాతు నాగేశ్వరరావు, మిగతా గ్రామ పెద్దలు, నాసా సిబ్బంది పాల్గొన్నారు. ఇంతకుముందు అదే గ్రామంలో ఎస్సీ కాలనీలో ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా ఈ సంస్థ వారు సాయం చేయడం జరిగింది. రీసెంట్ గా 3 నెలల క్రితం యాదవ సామాజిక వర్గానికి చెందిన ఒకే ఇంట్లో 3 కుటుంబాలు నివసిస్తున్న వారికి అగ్ని ప్రమాదం జరగగా వారికి కూడా ఈ సంస్థ వారు సాయం చేశారు. డార్క్ వస్తుందండి, అలా ఉంటుందండి. చూడటానికి అలా అంటే ఫోటో తీయమంటారా? నేను నా ఫోన్ కూడా లేకపోతే ఫోటో తీస్తాను. ఓకే, మేడం గారు అలా మేడం గారు పట్టుకోండి. ఆవిడకి ఉండి, ఆవిడే బాధితురాలు. మీరు అక్కర్లేదండి, ఇంకా అయిపోయింది. సరే, థ్యాంక్స్ అండి. ఇక మీ రైస్ ఇంట్లో సంసారం అంతా శుభ్రంగా కాలిపోయింది. మీ పేరేటమ్మా? భర్త పేరు? మీ ఇల్లు ఎలా కాలిపోయింది? ఏమండి అలా కాలిపోయిందో చూడలేదు. నువ్వు ఎక్కడ ఉంటున్నావా? ఇంట్లో ఉంటుండగా కాలిపోయిందా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళావా? బయట ఉన్నానండి. బయట పని నిమిత్తం వెళ్ళావా, చుట్టాల ఇంటికి వెళ్ళావా? బయటకి వెళ్ళాను, చుట్టాల ఇంటికి వెళ్ళి వచ్చాను. పక్కన వాళ్ళు ఏం చెప్పారు? ఇల్లు ఎందుకు కాలిపోయింది గట్టని అడిగావా? అడిగాను, చూడలేదండి. ఏం పేరమ్మా నీ పేరు? అప్పలకొండ. ఏంటి ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడు ఎవరేమి ఇచ్చారు నీకు? ఏంటి ఇవి 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 ఇచ్చిన వాళ్ళు ఎవరు అంటున్నాను? ఏమేమి ఇచ్చారు నీకు? సరే సరే. పద్మ గారు ఇప్పుడు మీరు చెప్పండి. ఇక్కడ మేము నాసా సంస్థ ద్వారా కూడా పనిచేస్తున్నాము. మేము ఏం పని చేసినా కుల మతంతో సంబంధం లేకుండా పనిచేస్తూ ఉంటాము. ఇది వరకు కూడా ఇక్కడ ఒక 2 నెలల క్రితము 3 ఫ్యామిలీస్ అలాగే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల వాళ్ళు ఇల్లు కాలిపోయి పూర్తిగా నిరాశ్రయులు అవ్వడమే కాకుండా వాళ్ళు ఒక 3కి గాయాలు కూడా ఇవ్వడం జరిగింది. గాయాలు అయినప్పుడు కూడా మేము వాళ్ళని ప్రతిపాడు హాస్పిటల్ తీసుకెళ్ళి వాళ్ళని అక్కడికి జాయిన్ చేసి వాళ్ళందరికీ కూడా మేము ట్రీట్మెంట్ అది కూడా ఇప్పించడం జరిగింది. నాసా సంస్థ అనేది కుల మతంతో సంబంధం లేకుండా పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడ విషయాలు ఇక్కడ ఏం జరిగినా కూడా మాకు మండల దళిత ప్రగతి ఐక్య సంఘం తరఫున బాతు నాగేశ్వరరావు గారు, తర్వాత జమీందార్ గారు కూడా ఇంకా ఇక్కడ ఉన్న పెద్దలు కూడా మాకు తెలియజేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా మాకు సహకరించి అన్ని విషయాలు మాకు తెలియజేస్తున్నందుకు వారికి మా యొక్క నాసా సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఈ విషయం చెప్పిన వెంటనే కూడా మా సంస్థ డైరెక్టర్ గారు జ్యోతి ప్రామ్దాస్ గారు వెంటనే స్పందించి వీరికి ఇక్కడికి నిత్యావసర వస్తువులు మరియు వాళ్ళకి వస్త్రములు ఇవ్వడం జరిగింది. ఇలా నాసా సంస్థ తరఫున ఎక్కడ ఏం జరిగినా కూడా మేము సహాయం చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.